అసలు ఏథర్ ఎనర్జీ కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఏం జరుగుతుంది? ఒక ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి బయటకు వచ్చే ముందు ఎటువంటి టెస్టింగ్ జరుగుతాయి? అసలు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తయారు చేసే ముందు ఎటువంటి స్టెప్స్ ఫాలో అవుతారు? ఎటువంటి టెస్టింగ్ చేస్తారు? ఇలా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో మీరు ఏథర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌లో చూసుకున్నట్లయితే ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఏథర్ రెస్తా కానివ్వండి, లేకపోతే ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నీ కూడా. అలానే వీళ్ళ అసెంబ్లీ ప్లాంట్స్ ఉంటాయి. అలానే వీళ్ళు సిబ్బంది ఎవరైతే ఉంటారో స్కూటర్ సంబంధించిన అసెంబ్లింగ్ అయితే చేస్తారు. ఇలా డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇనీషియల్‌గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వచ్చి 2013 సంవత్సరంలో ఏథర్ ఎనర్జీ కంపెనీల జర్నీ అయితే స్టార్ట్ అయింది. అంటే ఇనీషియల్ టెస్టింగ్ ఫేజెస్‌ని 2025 తర్వాత 2026లో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఫస్ట్ మోడల్ 340 మోడల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 2018లో ఏథర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకురావడం, తర్వాత ఏథర్ 450 స్కూటర్ తీసుకురావడం, ఇలాగ వివిధ రకాల వీళ్ళ ఏ ఇయర్స్లో ఏమేమి అచీవ్ చేశారన్నీ కూడా ఏథర్ సంబంధించిన వాళ్ళ ప్లాంట్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో ఏథర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కన్నా ముందు ఏం జరుగుతుందంటే డిజైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో వీళ్ళు స్కెచెస్ చేస్తారు, ఇలా మల్టిపుల్ స్కెచెస్ అయితే వేస్తారనమాట మీరు గమనిస్తే కనుక. దాని తర్వాత మళ్ళీ ఆ ఇమేజెస్ని తీసుకొచ్చి ల్యాబ్ సిస్టంలో తీసుకెళ్తారనమాట. దాన్ని 3D రెండరింగ్ అయితే చేస్తారు. ఇదిగోండి, కొత్త మోడల్ వచ్చేసరికి మళ్ళీ కొత్త స్కెచెస్ అయితే వస్తాయి అనమాట. సో ఆ స్కెచెస్ని ఫైనల్ రెండర్స్ తీసుకుని మళ్ళీ సిస్టంలో చేసి దాన్ని 3Dలో తీసుకొచ్చి దాని ఇనీషియల్ లెవెల్లో ఏం చేస్తారంటే 3D ప్రింట్ ఆబ్జెక్ట్స్ అయితే తీసుకొస్తారన్నమాట. ఇదిగోండి, ఏథర్ సంబంధించిన రెస్తా వేరియంట్ సంబంధించిన మార్కెట్లోకి రాకముందు వీళ్ళు ఎన్నో ఇమేజ్ జనరేట్ చేస్తారు కదా, దానికి సంబంధించిన ఇమేజెస్ అనమాట ఇవన్నీ. అలానే వీళ్ళ మోడల్స్ సంబంధించిన ఏమేమి టెస్ట్ చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది ఏథర్ రెస్తా సంబంధించిన డిజైన్ క్లియర్ కనిపిస్తుంది. ఇది వచ్చి ఏథర్ 450 డిజైన్, ఇది వచ్చి ఏథర్ రెస్తా డిజైన్ అనమాట. ఇలా వివిధ రకాల మోడల్స్ అయితే వీళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే అప్కమింగ్ మోడల్స్ కానివ్వండి, వీళ్ళకు ఉన్న థాట్స్ అన్ని కూడా ఇలా నోట్ చేసుకుంటారంట. నెక్స్ట్ దాన్ని మళ్ళీ రెండరింగ్ తీసుకెళ్తారని చెప్పాను, రెండరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక క్లే మీద, అంటే మట్టి మీద ఇలాగ వాళ్ళ డిజైన్ అంతా చెక్కుంటారు అనమాట. చెక్కిన తర్వాత ఓకే ఐడియా కోసం ఓకే స్కూటర్ సంబంధించిన డిజైన్ ఎలా ఉంటుందని చెప్పి ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న ప్రోటోటైప్ని బిల్డ్ చేస్తారు. సో ప్రోటోటైప్ని బిల్డ్ చేసి వాళ్ళు ఏమేమి అనుకున్నారో అదంతా కూడా ఫిట్ చేసుకుంటారు. అంటే ఇది కంప్లీట్గా ఎస్థెటిక్స్తో సీట్ కానివ్వండి, లేకపోతే ఫుట్ మ్యాట్లు ఇవేమి ఉండవు అనమాట. జస్ట్ మీరు గమనిస్తే ఇమేజ్నే చూడొచ్చు. కాల్ కింద ఏముందో చూడండి, ఇక్కడ జస్ట్ ఒక టెస్టింగ్ సంబంధించిన యూనిట్ లాగా ఉంటుంది. ఇదేమో ఫుల్ ప్లెజ్డ్ వెహికల్ కాదనమాట. బేసిక్ ప్రోటోటైప్ని బిల్డ్ చేసుకుని దాన్ని అయితే నడుపుతారనమాట. వేరేని ఎలా టెస్ట్ చేస్తారంటే టెస్ట్ ట్రాక్స్ మీద అయితే టెస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వీళ్ళు టెస్టింగ్ వ్యాలిడేషన్ ఎలా చేస్తారంటే, సో ఇలా ప్రోటోటైప్ అయిపోయింది, దాని తర్వాత వెహికల్ని ప్రొడక్షన్లోకి వెళ్లే ముందు ప్రతి కాంపోనెంట్ కూడా వీళ్ళు టెస్ట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఈవెన్ వీళ్ళ సైడ్ స్టాండ్ ఏదైతే ఉందో, ఇంకోండి ఈ సైడ్ స్టాండ్నే ఇలా గొలుసు కట్టేసి ఇలాగా దాన్ని తీసివేసి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. దాని రిలయబిలిటీ ఎలా ఉందని చెప్పి ఆ పాయింట్ కూడా టెస్ట్ చేస్తారంట. ఈవెన్ మనకి ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో ఫుట్ రెస్ట్ సంబంధించిన టెస్టింగ్ దానికి కూడా టెస్టింగ్ చేస్తారంట. నెక్స్ట్ స్కూటర్ ఏదైతే ఉందో స్కూటర్ సంబంధించిన స్పీడ్ బ్రేకర్ మీద నడిపి ఆ స్కూటర్ ఎలా ఉంది, ఆ సస్పెన్షన్ కానివ్వండి, చేతుల దగ్గర ఏమైనా అదురుతుందా ఏమైనా ఉన్నాయి అవన్నీ కూడా టెస్టింగ్ అయితే చేస్తారంట. ఇవన్నీ చూడండి, సో ఇలా టెస్టింగ్ అయితే చేస్తారు. అలా స్పీడ్ బ్రేకర్ మీద తీసుకొచ్చి ఆ సస్పెన్షన్ యాక్షన్ ఎలా ఉందనేది కూడా. నెక్స్ట్ సస్పెన్షనే కాదు, ఈవెన్ మడ్ వాటర్స్లో కూడా ఇలా రియల్ రోడ్ కండిషన్స్లో మనకి మడ్ లాంటిది కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా టెస్ట్ చేస్తారు మరి చూడండి. సో ఆ స్కూటర్ని ఇలాగా మడ్ రోడ్ కండిషన్లో తీసుకెళ్ళి కొంచెం లైట్గా మడ్ కొంచెం వాటర్ ఉన్న ఏరియాస్లో నడిపారనమాట. దాని తర్వాత ఆ వెహికల్ని వాటర్లో కూడా ముంచి టెస్ట్ చేస్తారన్నమాట. ముఖ్యంగా ఇది ఎలాంటి టెస్ట్ అంటే ఫ్లడ్స్లో, ఒకవేళ వీళ్ళ స్కూటర్ ఫ్లడ్స్లో ఉండిపోయింది వరదల్లో, అటువంటి టైంలో వెహికల్కి ఏమైనా అవుతుందా దానికి సంబంధించిన టెస్టింగ్ చేస్తారంట. ఇది వీళ్ళ బ్యాటరీ ప్యాక్. సో వీళ్ళ బ్యాటరీ ప్యాక్ని ఇలా వాటర్లో ముంచేసి టెస్ట్ చేస్తారు. అంతేకాకుండా వాటర్ మీద ఇలా స్ప్రే చేస్తారు అన్నమాట. సో వాటర్లో ముంచి ఒకసారి ఇలా బయట నుంచి ఇలా కొంచెం ఫోర్స్గా వాటర్ అయితే స్ప్రే చేస్తారు. తర్వాత దీన్ని వచ్చి ఒక హీట్ ఛాంబర్లో పెడతారు. సో కొంచెం ఎక్కువ హీట్ కండిషన్స్ పెట్టి, సో హీట్ కండిషన్స్లో ఆ థర్మల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఆ టెస్ట్ కూడా చేస్తారంట. నెక్స్ట్ వచ్చి లైఫ్ సైకిల్ టెస్ట్ చేస్తారు. సో లైఫ్ సైకిల్ టెస్ట్ అంటే ఏంటంటే ఒక సిమ్యులేటర్ రన్ చేసి ఒక ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఎన్ని లైఫ్ సైకిల్స్ వస్తాయి, ఫైనల్గా బ్యాటరీ సంబంధించిన లైఫ్ ఎంత ఉంటుంది అనే దాన్ని టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వైబ్రేషన్ సంబంధించిన టెస్ట్. సో స్కూటర్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి కదా, దానికి సంబంధించిన టెస్టింగ్ కూడా చేస్తారు చూడండి. సో మెషిన్స్ అంటే ఇక్కడ టైర్స్ ఏం పెట్టరు, డైరెక్ట్గా కింద అలాంటి ఇంపాక్ట్ ఇచ్చే విధంగా ఒక మెషిన్స్ లాంటివి పెట్టి ఇదిగోండి, సో దీని ద్వారా టెస్టింగ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు గమనిస్తే టైర్స్ ప్లేస్లో ఇలా పెట్టి ఆ స్కూటర్ని ఇలాగా అలాంటి ఒక కండిషన్కి గురి చేస్తారనమాట. నెక్స్ట్ వీళ్ళ స్కూటర్ని డ్రాప్ టెస్ట్ కూడా చేస్తారనమాట.
సో ఇలా తాళ్ళకి కట్టి ఇలా సడన్గా వదులుతారు అనమాట. వదిలి మళ్ళీ పైకి తీసుకెళ్ళి అలా వదులుతూ ఉంటారు. ఓకే, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో స్కూటర్ అని చెప్పి ఇంకోండి మళ్ళీ అలాగే పైనుంచి ఇలా వదులుతారు అనమాట. నెక్స్ట్ చాసిస్ మోటార్ కనెక్ట్ చేసి దీనికి సంబంధించిన కూడా ఇంపాక్ట్ టెస్ట్ చేస్తారు. మీకు బ్యాక్ వ్యూ చూసుకున్నట్లయితే ఇలాగ స్కూటర్ సంబంధించిన ఇలా తాళ్ళు కట్టేసి దీన్ని ఇలాగ షేక్ కింద చేసి స్కూటర్ ఎలా ఉందో దాన్ని కూడా చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే కొంచెం దుమ్ము ఉన్న ఏరియాలో ఒకవేళ మనం దుమ్ము కనుక ఈ స్కూటర్ మీద ఎలా వెళ్తే అది పని చేస్తుంది లేదని కూడా టెస్ట్ చేస్తారంట. నెక్స్ట్ ఇది ప్రొడక్షన్ ఫేజ్. సో ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా ఉంటుంది. సో ప్రొడక్షన్ సంబంధించిన వెహికల్స్ రెడీ అవుతాయి అనమాట. ఇన్కమింగ్ క్వాలిటీ కంట్రోల్ అనే ఒక రూమ్ అయితే ఉంటుందన్నమాట. సో వెహికల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ముందు అన్నీ కూడా క్వాలిటీ కంట్రోల్ ద్వారా అయితే వెళ్తాయి అనమాట. ఇదిగోండి ఈవెన్ ప్రెసిషన్గా ఈ వెన్లియర్ క్యాలిపర్స్ యూస్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటారు ఆ పార్ట్స్ సంబంధించిన సైజ్ కరెక్ట్గా ఉందా లేదని చెప్పి. నెక్స్ట్ మిడ్ ఫ్రేమ్ కన్వేయర్ బెల్ట్. సో మిడ్ ఫ్రేమ్ని అసెంబ్లింగ్ చేసే ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ స్కూటర్ సంబంధించిన మిడ్ ఫ్రేమ్ అనేది ఇక్కడ అసెంబుల్ చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి దానికి సంబంధించిన మోటార్ ఏదైతే ఉందో దాన్ని అయితే అసెంబుల్ చేస్తున్నారు ఈ పోర్షన్లో. చాసిస్ ఏదైతే ఉందో మిడ్ పోర్షను దానికి అగైన్ మోటార్ పెట్టి దానికి సంబంధించిన బెల్ట్ అనేది అయితే కనెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు చాసిస్ని అయితే కనెక్ట్ చేశారు, ఫ్రంట్ చాసిస్ని. నెక్స్ట్ జీరో స్టేషన్ కన్వేయర్ లైన్ 2 అంట. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బ్యాటరీ ప్యాక్ని అయితే పెడుతున్నారు చూడండి. సో ఈ బ్యాటరీ ప్యాక్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఫుట్బోర్డ్ స్పేస్ కింద ఉంటుంది ఏతర్ స్కూటర్ ఇది. ఇదిగోండి ఫుట్బోర్డ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ ఫుట్బోర్డ్ స్పేస్ కిందకు వెళ్ళిపోయింది చూసారా, కింద బ్యాటరీ ప్యాక్ పెట్టారు. ఆ చాసిస్ని ఇలా కిందకు దించారు. దించేసరికి ఆ పర్టికులర్ ఫుట్బోర్డ్ స్పేస్ దగ్గర ఆ బ్యాటరీ అనేది ఫిట్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే ఆ స్కూటర్ సంబంధించి రిమైనింగ్ వైరింగ్ కానివ్వండి ఇవన్నీ కనెక్షన్స్ అయితే చేస్తున్నారు. మోటార్ కనెక్షన్ ముందు ఫ్రంట్ టైర్ రేర్ టైర్ అన్నీ కూడా ఫిట్ చేస్తున్నారు. నెక్స్ట్ లైటింగ్ సంబంధించిన అలానే ఫ్రంట్ సంబంధించిన ఫైబర్ పార్ట్స్ అన్ని ఫిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎక్కడితో కూడా స్కూటర్ అయిపోలేదు అనమాట. డైనమోమీటర్ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ స్కూటర్ని స్పీడ్ టెస్ట్ చేస్తారు అన్నమాట. ఆ స్కూటర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదని చెప్పి. ఇదిగోండి సో అక్కడ రియల్గానే ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారన్నమాట. బండి నడుపుతుంటే వెళ్ళిన ఫీల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇదిగోండి సో ఇక్కడ ఏమేమి టెస్టింగ్ చేస్తారో క్లియర్గా చూడొచ్చు. సిస్టమ్ హెల్త్, బార్ కోడ్ రిసీవ్డ్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఫార్వర్డ్ బ్రేక్ అలానే డ్రాగ్ టెస్ట్, ఆర్ఎల్ఎస్ స్పోర్ట్ మోడ్, వాప్ మోడ్ ఇలా డిఫరెంట్ మోడ్స్లో టెస్ట్ చేస్తారన్నమాట. రివర్స్ బ్రేక్ అలానే ఎకో మోడ్లో టెస్ట్ చేస్తారు. ఫార్వర్డ్ మోడ్, రైడ్ మోడ్, రివర్స్ మోడ్. స్కూటర్లో ఉన్న అన్ని రకాలుగా కస్టమర్కి ఇచ్చే ముందు వీళ్ళు టెస్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే టెస్ట్ చేస్తున్నప్పుడు ఏ స్పీడ్లో ఎంత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటారంట. ఒకవేళ పాస్ అవుతే పాస్ లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసుకుంటారు. ఈ టెస్ట్లన్నీ అయిన తర్వాత అప్పుడు స్కూటర్ అనేది కన్వేయర్ బెల్ట్ నుంచి బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత స్కూటర్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో అయితే పెడతారు. ఈవెన్ అప్పుడు కూడా రెడీ కాదు, ఫైనల్గా ఒక నార్మల్ ట్రాక్ మీద ఒకసారి ఒక రైడ్కి అనేది వెళ్ళిన తర్వాత ఇక స్కూటర్ని అనేది రెడీ టు డిస్పాచ్ అనమాట. సో ఇలా ఏతర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో స్టార్టింగ్ ఫ్రమ్ స్కెచ్ నుంచి ఫైనల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో అసలు ప్రాసెస్ ఏంటనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సంబంధించిన ప్రొసీజర్ చూస్తే మాత్రం వాళ్ళైతే చాలా ప్రాసెస్ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ డ్రాప్ టెస్ట్, ముఖ్యంగా డ్రాప్ టెస్ట్ ఒకటి, బ్యాటరీ సంబంధించిన టెస్టింగ్ కానివ్వండి, ఈవెన్ హీట్ సంబంధించిన ఓవెన్లో ఆ బ్యాటరీ ప్యాక్ టెస్ట్ చేసిన విధానం కానివ్వండి. సో రిలయబుల్ రిలేటెడ్గా టెస్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బేసినది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం. లేదు స్క్రీన్ పై ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.